మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి హేయమైన చర్య అని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. లేని సంఘటనను సృష్టించి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు వేయటం జరిగిందని విమర్శించారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో అసత్య ప్రచారాల ఫ్లెక్సీలు వేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగిందని, దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఆలయాలకు వెళ్లి పూజలు చేసి వెనక్కి వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని అన్నారు. వారు రెచ్చగొట్టడంతోనే పొరపాటున అంబటి రాంబాబు మాట్లాడారని అన్నారు. దానికే క్రూరంగా ఆఫీస్ పైన, ఇంటిపైన ఏ విధంగా దాడి చేశారో అందరూ చూశారుగా అన్నారు. అసలు తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అనవసర అపనిందలు మానుకోవాలంటూ కోరారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల తరపున ఖచ్చితంగా అంబటి రాంబాబుకు కులమతాలకు అతీతంగా అండగా ఉంటామని డాక్టర్ చింతలపూడి అశోక్, చుండూరి రవిబాబు పేర్కొన్నారు. ఇటీవల మాజీ మంత్రివర్యులు, మాకు తండ్రి సమానులైనటువంటి అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా వాళ్ళ ఆఫీసు, ఇంటి మీద దాడి చేసిన సంగతి చాలా బాధాకరం. ఒక లేని సంగతిని సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మధ్య వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి రాష్ట్రం మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, అదేవిధంగా గుంటూరు పట్టణంలో అంబటి రాంబాబు గారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా వాటిని తీసివేయకుండా, ఏదైతే పార్టీ తరఫున మేమందరము కూడా గుళ్ళకెళ్ళి పూజ చేసి వెనక్కి వస్తున్న సందర్భంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, వాళ్ళు రెచ్చగొట్టిన తర్వాత పొరపాటున ఒక నోరులోంచి ఒక వర్డ్ జారటం జరిగింది. దాన్ని కూడా రాంబాబు గారు ఆల్రెడీ చింతించారు. అయినా కానీ క్రూరంగా ఏ విధంగా ఆఫీస్ మీద, ఇంటి మీద పడి ధ్వంసం చేశారో మీ అందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేని రెచ్చగొట్టారు. హాయిగా వాళ్ళు ఢిల్లీలోనో ఎక్కడో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇది చేశారో వాళ్ళు డెఫినెట్గా రేపు ఏ విధంగా బాధపడతారో మీరే చూస్తారు. వాళ్ళు ఇక్కడ ఉంటారో మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతారో తెలీదు. దాంతోపాటు ఇంతకుముందు ఎవరైతే ముఖ్యమంత్రి వర్యురాల మీద నోరు జారినప్పుడు, వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు చాలామంది మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అన్నారు. మరి ఈరోజు మీరు చేసింది కరెక్టా అనేది అందరినీ ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. నిజంగా అసలు తిరుమలలో ఇది జరిగిందా, జరగలేదా అనేది మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. లేనిపోని అపనిందలు సృష్టించడానికి ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తులు లేని దాన్ని సృష్టించి గుళ్ళు కడగటం ఆ రోజు అంతా చేసి హడావుడి చేశారు. కానీ ఈరోజు మీరు చూసుకున్నట్లయితే సాక్షాత్తు అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం, నేను అప్పటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరిని అనలేదు, వాళ్ళు చేశారు అని మేము అనలేదు అని మాట మార్చడం దేనికి సంకేతమో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏదైతే వాళ్ళు చేసిన పని బూమరాంగ్ అయ్యేసరికి దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అని, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో అసెంబ్లీలో దాన్ని మేము మాట్లాడతాము, కానీ మిగతా చోట్ల మేము దాన్ని మాట్లాడటానికి ఎక్కడైతే ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్ చేస్తున్నారో దాన్ని రానివ్వకుండా అడ్డుపడుతూ, తొక్కివేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఆ వెంకటేశ్వర స్వామిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను, తెలుసో తెలియకో కొంతమంది వెధవలు తప్పు చేశారు, వాళ్ళందరినీ కాపాడాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్గా బాపట్ల జిల్లా తరపున, అదేవిధంగా ప్రకాశం జిల్లా తరపున ప్రతి ఒక్కళ్ళం కూడా మా రాంబాబు గారికి మేము అందరం అండగా ఉంటాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళం మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యూర్ లైఫ్. 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.